హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చి ప్రాన్స్ కర్రీ చేస్తున్నానండి. మంచి గ్రేవీతో అయితే వస్తుంది. ఒకసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి. తక్కువ మసాలాలతో మనం ఇలా అయితే చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. ఒకసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి. మీకు నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. చూడండి, గ్రేవీతో చాలా బాగుంది కదా, చూస్తుంటే నోరు ఊరుతుంది. అంతే టేస్టీగా ఉంటుంది. నేనైతే ప్రాసెస్లోకి వెళ్తున్నాను. క్లీన్ చేయడం అయితే చూపిస్తానండి. Every night I wait. Paradise seems so far away. Still try to buy myself some time to get me to that place. All I want is you. Staying up till we want to. Tell you what మొత్తం చేసుకుని అయితే పక్కనైతే పెట్టేసుకున్నాను. ముందుగా స్టవ్ వెలిగించుకున్న గిన్నె అయితే పెట్టానండి. ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేడెక్కింది. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అయితే వేసుకున్నానండి. ఇవైతే బాగా ఫ్రై అవ్వనిద్దాము. ఇందులోనే మనం టేస్ట్కి సరిపడగా సాల్ట్ వేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు కూడా వేస్తున్నానండి. ఇవి వేసి అయితే ఒకసారి కలిపేసుకున్న తర్వాత మూత అయితే పెట్టేసుకుందాము. ఇవైతే బాగా ఫ్రై అవ్వనిద్దామండి. మూత అయితే పెట్టేస్తున్నాను. చూడండి, మూత అయితే తీస్తున్నాను కదా. ఉల్లిపాయలు అయితే బాగా ఫ్రై అయినాయి. ఇప్పుడైతే క్లీన్ చేసుకున్న ప్రాన్స్ కూడా వేస్తున్నాను. ఇవి వేసుకుని అయితే ఒకసారి కలిపేసుకుందామండి. ఇవి కూడా కొంతసేపు అయితే మనం బాగా ఫ్రై అవనిద్దాము. ప్రాన్స్ కూడా బాగా ఫ్రై అయినాయి. ఇప్పుడు టేస్ట్ సరిపడగా కారంకి అయితే వేస్తున్నాను. మనం కారం ఎంతైతే తింటామో అంత అయితే వేసుకోవచ్చు, మన టేస్ట్ని బట్టి. కారం కూడా వేసుకున్నాను కదా, మొత్తం అయితే మనం ఒకసారి కలిపేసుకుందాము. వాటర్ అయితే వేస్తున్నానండి. కొన్ని వాటర్ అయితే వేసుకున్నాను. మూత అయితే పెట్టేస్తాను. కొంచెం కూర ఉడుకుతుంది కదా, దీంట్లోకి మసాలా వేసుకుంటానండి. దీంట్లోకి ఒక టమాటా వేసుకుని మనం మసాలాలు అయితే ఏమి వేసుకుంటామో కూరలోకి అదైతే వేసుకుని మిక్సీ అయితే పట్టేసుకున్నాను. ఈ మసాలా కూడా వేసుకున్న తర్వాత మనం సిమ్లోనే పెట్టుకుని బాగా ఉడకనిద్దాము. హైలో పెట్టామనుకోండి మాడిపోతుంది. సిమ్లోనే పెట్టుకుని బాగా కుక్ అవనివ్వాలి. ఇప్పుడే సాల్ట్ చూసుకోవాలండి. సాల్ట్ సరిపోకపోతే వేసుకోండి. నేనైతే సాల్ట్ వేసుకున్నాను కొంచెం. మూత అయితే పెట్టేసుకున్నాను కదా. చూడండి ఎంత చక్కగా అయితే గ్రేవీ వచ్చిందో. మంచిగా అయితే ఉడికింది కదా. స్టవ్ అయితే ఇంకా ఆఫ్ చేసేసుకుంటాను నేను. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ప్రాన్స్ మసాలా గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది కదండి. ఈ వీడియో ఎలా అనిపించింది నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ మంచి రెసిపీతో కలుస్తాను. బాయ్ ఫ్రెండ్స్.